హాయ్ అందరికీ. ఏంటి దోశ పోయడం చూపిస్తుంది అనుకుంటున్నారా? దోశ వేయడం కూడా ఒక ఆర్ట్ అండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని పప్పు బియ్యం నానబెట్టాలి. నానబెట్టిన దాన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన దాన్ని పులియబెట్టాలి. పులియబెట్టి బ్యాటర్ రెడీ అయ్యాక పర్ఫెక్ట్గా దోశ వేయాలి. ఎందుకండి రెడీమేడ్ బ్యాటర్ దొరుకుతుంది కదా అంటారా? రెడీమేడ్ ఎప్పుడు హెల్త్కి మంచిది కాదు. ఓకే, దోశ మ్యాటర్ అటు పక్కన ఉంచితే దోశలోకి సైడ్ డిష్గా మీరేం తింటారు, ఏమేమి చేసుకుంటారో కమెంట్లో చెప్పండి. మేమైతే యూజువల్గా సాంబార్, పీనట్ చట్నీ, అలాగే రకరకాల చట్నీస్ చేసుకొని తింటాము. యూట్యూబ్లో ర్యాండమ్గా సెర్చ్ చేస్తుంటే నాకు దోశ సైడ్ డిష్కి ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ తిమ్మనం చాలా బాగుంటుంది అని చూశానన్నమాట. సరే మనము ట్రై చేద్దాము కొత్తగా అని తిమ్మనం రెసిపీ ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. సో దోశ వేస్తున్నాను ఇక్కడ తిమ్మనం ట్రై చేయడానికి. ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ తిమ్మనంతో టేస్ట్ చేశాను, చాలా బాగుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ యూజువల్గా సాంబార్తో ఒక ముద్ద ట్రై చేశాను, అది కూడా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.